చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. ఎట్టకేలకు 2023లో మోదీ సర్కారు ఒక బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. 2024 సాధారణ ఎన్నికలకు ముందుగా ఆ బిల్లు తీసుకురావడం ద్వారా మహిళల్ని ఆకర్షించవచ్చు అని ఆనాడు బీజేపీ ప్రభుత్వం ఆలోచించింది. దానికి తగ్గట్టుగా ప్రతిపాదన చేసింది. కానీ ఆ బిల్లు మాత్రం చట్టరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల చట్టంతో పాటుగా డీలిమిటేషన్ కూడా అమలు చేయాలి అనే యోచనకి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. పార్లమెంట్లో, రాష్ట్రాల అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచినటువంటి సీట్లన్నీ మహిళలకు రిజర్వ్డ్ చేయాలి అనే యోచనకు కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాల్ని 263కు పెంచాలి అనే ప్రతిపాదనని తెర మీదకు తీసుకొచ్చింది. అంటే 88 అసెంబ్లీ స్థానాలు పెంచబోతున్నట్టుగా చెప్తోంది. 88లో మళ్ళీ 33% అంటే 87 సీట్లు మహిళలకు రిజర్వ్డ్ కాబోతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 263 స్థానాలకి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే అందులో 87 స్థానాలు మహిళలకు కేటాయించబోతున్నారు. నిజంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది డీలిమిటేషన్ ప్రక్రియ జరిగి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లు ఎక్కడుండొచ్చు అన్న దాని మీద ఆసక్తికర చర్చ అయితే మొదలైపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి 2 నియోజకవర్గాలు 3గా మారడం అనివార్యం. ఎందుకంటే 1/3 సీట్లు పెరగబోతున్నాయి కాబట్టి 2ని 3గా చేసి అట్లా 175ని 263కు పెంచబోతున్నారు. అందులో మహిళలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఏవి అనే డేటా మనం తీస్తే వాటిలో ఎక్కువగా మహిళా రిజర్వ్డ్ స్థానాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ డేటా ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గం భీమిలి. నిజానికి భీమిలి, గాజువాక, చంద్రగిరి ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోనే హయ్యెస్ట్ ఓటర్స్ ఎక్కడున్నారయ్యా అంటే 1, 2, 3 స్థానాల్లో భీమిలి, గాజువాక, చంద్రగిరి ఉంటాయి. దానికి తగ్గట్టుగానే భీమిలిలో మహిళా ఓటర్లు కూడా 1,65,570 మంది ఉన్నారు. సో కాబట్టి భీమిలి నియోజకవర్గం పునర్విభజన తర్వాత ఆ ప్రాంతంలో 1 మహిళకు రిజర్వ్డ్ కావడం అనివార్యం. దాంతోపాటుగా పాణ్యం 1,54,000 ఓటర్లు ఉన్నారు. పాండ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఒక మహిళా రిజర్వ్డ్ సీటు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాని తర్వాత గాజువాక 1,53,000 మంది పైచిలకు మహిళా ఓటర్లు ఉన్నారు. అక్కడ కూడా మహిళా రిజర్వ్డ్ సీటు వచ్చే అవకాశాలు పుష్కలం. దాని తర్వాత చంద్రగిరి 1,47,000. వీటి తర్వాత తిరుపతి 1,44,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సో తిరుపతిలో కూడా 1 మహిళా రిజర్వ్డ్ స్థానం రాబోతోంది. మంగళగిరి 1,41,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాబట్టి మంగళగిరి పరిసరాల్లో కూడా 1 ఖచ్చితంగా మహిళా రిజర్వ్డ్ స్థానం రాబోతోంది. పెనమలూరు 1,40,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అక్కడ కూడా ఒక మహిళా నియోజకవర్గం వచ్చే ఛాన్స్ పుష్కలం. రంపచోడవరం 1,40,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సో రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా మహిళా నాయకురాలే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మిరియాల శిరీషదేవి. అక్కడ 1 మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పెందుర్తి 1,39,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా 1 మహిళలకు రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. గురజాల 1,38,000 మంది ఉన్నారు. ఇక్కడ కూడా మహిళలకు రిజర్వ్డ్ సీటు రావడం ఖాయం. అంటే పల్నాడు జిల్లాలో మహిళలకి ఖచ్చితంగా 2 స్థానాలు రిజర్వ్డ్ అయ్యే అవకాశం ఉంటే అది 1 గురజాల దగ్గర ఉండొచ్చు. దాని తర్వాత విశాఖపట్నం నార్త్ ఈ నియోజకవర్గంలో 1,37,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. విశాఖలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు 6 అయ్యేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విశాఖ నగరంలో 6లో 2 మహిళలకు వచ్చే అవకాశం ఉంది. అందులో 1 విశాఖ ఉత్తరం. కోవూరు 1,37,000. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఇక్కడ కూడా మహిళా ఓటర్లు 1,37,000 మంది ఉండడంతో అక్కడ 1 మహిళా రిజర్వ్డ్ సీట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కర్నూలు 1,36,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఖచ్చితంగా కర్నూలు నగరంలో
2 నియోజకవర్గాలు వస్తాయి. అందులో ఒకటి మహిళలకు రిజర్వ్డ్ కావడం ఖాయం. విజయవాడ తూర్పు 1,35,000 మంది ఉన్నారు. విజయవాడ సెంట్రల్ 1,35,000 పైచిలుకున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో చూస్తే విజయవాడలో ఇప్పుడు 3 ఉన్నాయి, 5 స్థానాలు కాబోతున్నాయి. విజయవాడ నగరంలో 5 సీట్లలో 2 మహిళలకి పక్కాగా వస్తాయి. అందులో ఒకటి విజయవాడ తూర్పులో, 2 విజయవాడ సెంట్రల్ దగ్గరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక గుంటూరు పశ్చిమం, ఇక్కడ కూడా గల్లా మాధవి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మహిళా నేత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది కూడా ఒకటి మహిళలకు గుంటూరులో ప్రస్తుతం 2 సీట్లు ఉన్నాయి, గుంటూరు ఈస్ట్ వెస్ట్. ఇందులో మళ్ళీ 3 స్థానాలు అవడం ఖాయం. అందులో ఒకటి మహిళలకు దక్కడం అనివార్యం. ఇక తెనాలి 1,33,000 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ కూడా ఒకటి మహిళా రిజర్వ్డ్ సీటు వచ్చే అవకాశాలు ఎక్కువ. నంద్యాల 1,32,000 మంది పైచిలుకు మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా నియోజకవర్గం రాబోతోంది. అనంతపురం అర్బన్ 1,32,802 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ అనంతపురం 2 నియోజకవర్గాలు కావడం ఖాయం. అందులో ఒకటి మహిళలకు రిజర్వ్డ్ కాబోతుంది. ఇచ్చాపురం 1,32,642 మంది ఉన్నారు. ఇక్కడ ఇది కూడా ఆశ్చర్యకరం. ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తి ఆధిక్యం కనబరుస్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఇచ్చాపురం ఒకటి ఉంటుంది. అలాంటి చోట కూడా మహిళా రిజర్వ్డ్ స్థానం రాబోతోంది. కడప 1,32,431 మంది. కడపలో కూడా ప్రస్తుతం మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. ఆమెకు తగ్గట్టుగా కడపలో 2 నియోజకవర్గాలు వస్తే ఒకటి మహిళా రిజర్వ్డ్ స్థానం ఉండబోతోంది. శ్రీకాకుళం 1,32,230 మంది. ఇది కూడా 2 నియోజకవర్గాలు అవుతుంది. సిటీ నియోజకవర్గంలో మరొకటి మహిళకు వస్తుంది. చింతలపూడి ఎస్సీ 1,32,000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా రిజర్వ్డ్ సీట్ రాబోతుంది. రాజమహేంద్రవరం నగరం 1,31,000 పైచిలకు మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా రాజమండ్రి నగరంలో 2 రూరల్ అర్బన్ 2 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు సిటీ రూరల్ 2 సీట్లు కలిపి 3 సీట్లు అవుతాయి. అందులో ఒకటి మహిళకు వస్తుంది. ప్రత్తిపాడు ఎస్సీ 1,31,487 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా 2 వస్తే ఒకటి మహిళకి. గతంలో ఇక్కడి నుంచి మేకతోటి సుచరిత మహిళా మంత్రిగా ఆమె ప్రాతినిధ్యం వహించారు. రాజమహేంద్రవరం గ్రామీణం ఇక్కడ 1,31,000 మంది ఉన్నారు. అంటే రాజమండ్రి సిటీ రూరల్ నియోజకవర్గాల పరిధిలో మహిళా సంఖ్య చాలా గణనీయంగా ఉంది కాబట్టి అక్కడ పక్కాగా 2 సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక గుంతకల్లు 1,31,000 మంది ఉన్నారు. ఇక్కడ కూడా మహిళలకి అదనంగా ఒక సీట్ వచ్చే అవకాశం ఉంది. కాకినాడ నగరం 1,30,000 మంది ఓటర్లు ఉన్నారు, మహిళా ఓటర్లు. వీళ్ళకు కూడా కాకినాడలో ఇప్పుడు రూరల్ సిటీ 2 నియోజకవర్గాలు ఉంటే 3 అయితే అందులో ఒకటి మహిళకి రిజర్వ్డ్ కావడం ఖాయం. పలమనేరు 1,30,000 మంది ఉన్నారు. ఇక్కడ కూడా వస్తుంది. విశాఖపట్నం తూర్పు 1,29,000 మంది ఓటర్లు ఉన్నారు. మాచర్ల 1,28,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మాచర్ల గురజాల 2 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది కాబట్టి ఆ 2 నియోజకవర్గాలకి మధ్యలో ఒక మహిళా రిజర్వ్డ్ సీటు రావడం అనివార్యం. వినుకొండ 1,28,000 మంది ఓటర్లు ఉన్నారు. మదనపల్లె 1,28,729 మంది ఉన్నారు. పోలవరం ఎస్టీ 1,25,235 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సో పోలవరంలో కూడా 2 నియోజకవర్గాలు, అటువైపు రంపచోడవరంలో 2 నియోజకవర్గాలు వస్తే ఇక్కడ కూడా 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావలి 1,25,184 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా అనివార్యంగా మహిళా రిజర్వ్డ్ స్థానం రాబోతోంది. జమ్మలమడుగు 1,25,158 మంది ఓటర్లు ఉన్నారు. జమ్మలమడుగులో కూడా ఒక నియోజకవర్గం అదనంగా మహిళలకి రిజర్వ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఇక కొత్తపేట, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కూడా 2 భాగాలు కాబోతుంది. అక్కడ ఒకటి మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పాయకరావుపేట, ఇక్కడ నుంచి ప్రస్తుతం మహిళా నేత రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెకి 1 సీటు రిజర్వ్ అయ్యే అవకాశం, మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశాలు చాలా గణనీయంగా కనిపిస్తున్నాయి. ఇక శ్రీకాళహస్తి 1,23,723 మంది. ఇక్కడ కూడా ఒక మహిళా రిజర్వ్డ్ స్థానం వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రొద్దుటూరు 1,23,509 మంది. ఇక్కడ కూడా ఒక మహిళా రిజర్వ్డ్ స్థానం రావడానికి ఆస్కారాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆదోని 1,23,311 మంది. ఇక్కడ కూడా ఒక నియోజకవర్గం మహిళలకు రిజర్వ్డ్ కాబోతుంది. విజయనగరం, ఇక్కడ నుంచి కూడా ప్రస్తుతం మహిళా నేత ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదితి గజపతిరాజు. అక్కడ మహిళలకి విజయనగరంలో 2 నియోజకవర్గాలుగా మారితే విజయనగరం టౌన్లో 1 సీటు మహిళలకు రిజర్వ్డ్ కావడం దాదాపు ఫిక్స్ అన్నట్టు. ఇక రాయచోటి 1,22,679 మంది ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా రిజర్వ్డ్ స్థానం రాబోతోంది. కదిరి 1,22,542 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక్కడ కూడా మహిళలకు రిజర్వ్డ్ స్థానం రాబోతుంది. రాప్తాడు మహిళా నేత మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 2 భాగాలు కావడం ఖాయం. అక్కడ కూడా ఒక మహిళా రిజర్వ్డ్ సీటు రావడం అనివార్యం. ఆలూరు 1,22,036 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా ఒకటి మహిళా రిజర్వ్డ్ రాబోతుంది. గుంటూరు తూర్పు 1,21,756 మంది. గుంటూరు 2 నియోజకవర్గాల్లో ఒక సీటు మహిళలకి అదనంగా రాబోతోంది. ఇక విజయవాడ వెస్ట్ 1,21,677. విజయవాడలో 5 సీట్లు అవుతాయి. 5 సీట్లలో 2 మహిళలకు ఫిక్స్ అన్నట్టు. గూడూరు ఎస్సీ 1,21,523 మంది మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గం. ఇది టాప్ 55 నియోజకవర్గాలు. రాష్ట్రంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్న నియోజకవర్గాల డేటా మనం తీస్తే సంఖ్యరీత్యా టాప్లో భీమిలుంటే 55వ స్థానంలో గూడూరు ఉంది. ఈ నియోజకవర్గాలన్నింటిలో అదనంగా ఒక్కొక్కటి మహిళా రిజర్వ్డ్ సీటు రాబోతుంది. ఈ ఓటర్ల సంఖ్యతో చూసిన, ఈ మహిళా ఓటర్ల సంఖ్యతో చూసిన ఒక్కొక్క నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో అదనంగా రాబోతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. అంటే మహిళలకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నియోజకవర్గాల వారీగా చూస్తే అదనంగా ఒక్కొక్కటి రిజర్వ్డ్ కాబోతుంది. అందులో మళ్ళీ గుంటూరులో 1, విజయవాడలో 2, విశాఖపట్నంలో 2 లేదా 3 అదనంగా సిటీల పరిధిలో మహిళలకు సీట్లు రిజర్వ్ కాబోతున్నాయి. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఇలాంటి నగరాల్లో కూడా ఒక్కొక్కటి అదనంగా మహిళలకు రాబోతుంది. మంగళగిరి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 2 కాబోతుంది. అక్కడ ఒకటి మహిళలకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే మహిళా నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరు, పాయకరావుపేట, విజయనగరం, అదేవిధంగా రంపచోడవరం ఇలాంటి నియోజకవర్గాల పరిధిలో కూడా మహిళలకు ఒక రిజర్వ్డ్ సీటు పక్కాగా దక్కబోతుంది. సో ఆయా మహిళా నేతలు కడప నగరంలో సహా వీళ్ళంతా సేఫ్గా ఉండేదానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకి పార్లమెంట్లో గ్రీన్ సిగ్నల్ దాదాపుగా వచ్చిందని చెప్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో 88 సీట్లు పెరగబోతుంటే అందులో 87 స్థానాలు మహిళలకు రిజర్వ్ కావుతున్నాయి. ఆ రిజర్వ్ అయ్యే సీట్లలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సంఖ్య పక్కాగా ఉండడం అనివార్యం అన్నది మాత్రం కన్ఫర్మ్గా చెప్పొచ్చు.